హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఈరోజు మనం మన టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైం రూ. 1,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నటువంటి హీరో ఎవరో, టాప్ 4 సీనియర్ హీరోస్‌లో ఈ ఫీట్‌ని ఫస్ట్ ఎవరు సాధించారో, తర్వాత ఎవరెవరు వాళ్ళ కెరియర్‌లో ఫస్ట్ టైం సాధించారో ఇప్పుడు మనం చూద్దాం. అప్పటి టాలీవుడ్ టాప్ స్టార్స్ అయినటువంటి అప్పటి టైర్ 1 హీరోస్ మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం బాలకృష్ణ గారు అండ్ కింగ్ నాగార్జున గారు. వీళ్ళలో ఈ ఫీట్‌ని ముందు ఎవరు సాధించారో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం బాలకృష్ణ గారు అండ్ కింగ్ నాగార్జున గారు. వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో? వీళ్ళ ముగ్గురు ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. నటసింహం బాలకృష్ణ గారు ఈ ఫీట్‌ని ఎప్పుడు సాధించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1991లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు కలిసి నటించినటువంటి హిస్టారికల్ ఫిల్మ్ 'బ్రహ్మశ్రీ విశ్వామిత్ర'. ఈ సినిమా మన టాలీవుడ్‌లో రూ. 1,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌ని సాధించినటువంటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఆ టైంలో. 19థ్ ఏప్రిల్ 1991న ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. సీనియర్ ఎన్టీఆర్ గారే డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించినటువంటి ఈ సినిమాకి రైటర్స్ నాగభైరవ అండ్ కోటేశ్వరరావు గార్లు ఈ సినిమాకి డైలాగ్స్‌ని అందించారు. సీనియర్ ఎన్టీఆర్ గారు, నటసింహం బాలకృష్ణ గారు అండ్ బాలీవుడ్ యాక్ట్రెస్ మీనాక్షి శేషాద్రి వీళ్ళతో తెరకెక్కింది ఈ ఫిల్మ్. ఈ హిస్టారికల్ ఫిల్మ్‌కి సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ సినిమాటోగ్రఫీని అందించగా, ఈ సినిమాకి ఎడిటర్‌గా కూడా సీనియర్ ఎన్టీఆర్ గారే వ్యవహరించి ఈ సినిమాని ఆయనకి నచ్చినట్లుగా ఎడిట్ చేయడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ రవీంద్ర జైన్ మ్యూజిక్‌ని అందించారు ఈ సినిమాకి. ఎన్టీఆర్ చారిటీ ట్రస్ట్ అనే ప్రొడక్షన్ బ్యానర్‌లో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సీనియర్ ఎన్టీఆర్ గారు. అలా 148 నిమిషాల లెంగ్త్‌తో 19థ్ ఏప్రిల్ 1991న అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. ఆ టైంకి మన టాలీవుడ్‌లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ ఫిల్మ్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారి కెరియర్‌లోనే ఆ టైంకి మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీగా కూడా నిలిచింది. ఇక పాలిటిక్స్ కోసం దాదాపు 7 ఏళ్ల బ్రేక్ తీసుకున్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారికి ఈ సినిమా 7 ఇయర్స్ తర్వాత రీ ఎంట్రీ ఫిల్మ్‌గా నిలిచింది ఆ సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. అలా అత్యంత భారీ అంచనాలతో మోస్ట్ హైప్డ్ తెలుగు సినిమాగా ఆ టైంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే టాక్ అనేది అత్యంత ఘోరంగా రావడంతో సినిమా కూడా ఆడియన్స్ ఎవ్వరికీ నచ్చకపోవడంతో, ఈవెన్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి కూడా సినిమా ఎక్కకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది ఈ సినిమా. అయితే నటసింహం బాలకృష్ణ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళ కెరియర్‌లో అండ్ టాలీవుడ్‌లో రూ. 1,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినటువంటి సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఆ టైంకి మన టాలీవుడ్‌లో రూ. 1,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌ని రిలీజ్‌కి ముందు సాధించినటువంటి అతి తక్కువ సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఈ విధంగా ఈ సినిమా రూ. 1,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌ని సాధించింది సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారి కెరియర్‌లో. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. 1991 నవంబర్ 13న కింగ్ నాగార్జున గారి కెరియర్‌లోనే ఆ టైంకి మోస్ట్ హైప్డ్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చింది 'జైత్రయాత్ర' ఫిల్మ్. అక్కినేని ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో హంగామాని చేశారు ఈ సినిమాకి. ఉప్పలపతి నారాయణరావు గారు స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమాని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌లో స్రవంతి రవికిషోర్ గారు భారీగా నిర్మించడం అనేది జరిగింది. తనికెళ్ళ భరణి గారు డైలాగ్స్‌ని అందించారు ఈ సినిమాకి. ఈ సినిమాలో కింగ్ నాగార్జున గారు హీరోగా నటించగా, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు హీరోయిన్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ హరి సినిమాటోగ్రఫీని అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది. ఇక ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకి ఆయన అందించినటువంటి సంగీతం అనేది ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాని సోషల్ ఇష్యూస్ పై బేస్ అయి చిత్రీకరించారు మేకర్స్. అలా 139 నిమిషాల లెంగ్త్‌తో అత్యంత భారీ అంచనాలతో కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ యొక్క అత్యంత భారీ హంగామా అండ్ హైప్‌తో ఈ సినిమా 13థ్ నవంబర్ 1991న
భారీగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇక 'కింగ్' నాగార్జున గారి కెరియర్‌లో ఫస్ట్ టైమ్ రూ. 1,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించినటువంటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. టాలీవుడ్‌లో కూడా అప్పటికి ఈ ఫీట్‌ని అత్యంత తక్కువ మూవీస్ మాత్రమే సాధించి ఉన్నాయి. ఈ విధంగా ఆయన కెరియర్‌లో ఈ ఫీట్‌ని సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా నిలిచింది 'జైత్రయాత్ర'. అయితే పాజిటివ్ రెస్పాన్స్‌ని దక్కించుకున్నటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్‌ని రాబట్టినటువంటి ఈ ఫిలిం విభిన్నమైన కథాంశంతో డిఫరెంట్ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళని టార్గెట్ చేస్తూ తెరకెక్కడంతో ఓవరాల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది పాజిటివ్ టాక్‌తో కూడా. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నటువంటి 2 సినిమాలు కూడా ఈ ఫీట్‌ని సాధించినటువంటి మొదటి సినిమాలు కావు. మన టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ రూ. 1,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌ని సాధించినటువంటి సినిమా 1990లో వెస్టర్న్ కౌబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన 'కొదమసింహం'. అప్పటికి మన టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి 'మోసగాళ్ళకి మోసగాడు' సినిమా మాత్రమే కౌబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినటువంటి తెలుగు సినిమా. ఆ తర్వాత కౌబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రాలేదు మన టాలీవుడ్‌లో. అయితే ఒక స్టార్ హీరో కౌబాయ్ బ్యాక్‌డ్రాప్‌లో మళ్ళీ సినిమా చేయడం అనేది జరిగింది ఈ సినిమాతోనే. 1990 9థ్ ఆగస్ట్ ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఈ సినిమా అత్యంత భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. అండ్ ఓపెనింగ్స్‌లో ట్రెమెండస్ రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. అయితే లాంగ్ రన్‌లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ అంతా కూడా ఆశించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం సూపర్ హిట్‌గా మాత్రమే సరిపెట్టుకుంది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో ఫస్ట్ అండ్ లాస్ట్ కౌబాయ్ బ్యాక్‌డ్రాప్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రాధా గారు అండ్ బాలీవుడ్ యాక్ట్రెస్ సోనం అండ్ వాణి విశ్వనాథులు ఆయనకి హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఈ ఫిలిం లో. ఇక అల్లు రామలింగయ్య గారు, మోహన్ బాబు గారు, కైకాల సత్యనారాయణ గారు, బాలీవుడ్ యాక్టర్ ప్రాణ్, ఇలా చాలా మంది సీనియర్ అండ్ నోటెడ్ ఆర్టిస్ట్స్ తో ఈ సినిమా రూపొందింది. డైరెక్టర్ కె మురళీమోహన్ రావు గారి డైరెక్షన్ లో రైటర్స్ పరుచూరి బ్రదర్స్ రచించినటువంటి స్క్రీన్ ప్లే అండ్ రైటర్ సత్యానంద్ గారు అందించినటువంటి డైలాగ్స్ తో తెరకెక్కింది ఈ ఫిల్మ్. మ్యూజిక్ డైరెక్టర్స్ రాజ్ కోటిలు సంగీతం అందించినటువంటి ఈ సినిమా 143 నిమిషాల లెంత్ తో 1990 9థ్ ఆగస్టున అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. అండ్ మన టాలీవుడ్ లో రిలీజ్ కి ముందు రూ. 1,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం ఆ టైంలో. మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో కూడా ఫస్ట్ టైం గా నిలిచింది ఈ రికార్డ్ ఈ సినిమాతో. అలా 1990లో రిలీజ్ అయినటువంటి 'కొదమసింహం' సినిమా ఈ రికార్డ్ ని సాధించినటువంటి ఫస్ట్ తెలుగు మూవీగా నిలవగా, ఆ తర్వాత 1991లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'బ్రహ్మశ్రీ విశ్వామిత్ర' సినిమా ఈ రికార్డ్ సాధించినటువంటి సెకండ్ ఫిల్మ్ గా నిలిచింది. ఇక అదే ఏడాది 13థ్ నవంబర్‌న ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి 'కింగ్' నాగార్జున గారి 'జైత్రయాత్ర' సినిమా ఈ ఫీట్ ని సాధించినటువంటి థర్డ్ టాలీవుడ్ ఫిల్మ్ గా నిలిచింది. మరి వీటిల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.